గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని అల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అరకు ఉత్సవాల ముగింపు సందర్భంగా అరకు ఫైనరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అరకు సంస్కృతిని, కళలను ప్రపంచవ్యాప్తంగా చేసేందుకు అరకు మండలం చొంపి గ్రామంలో 200 ఎకరాల్లో అరకు ఆర్ట్ విలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రముఖ ఆర్కిటెక్టుల సలహాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాము అని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులను ఓ గొప్ప వేదికగా నిలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. మిగిలిన చోట్ల అంటే ప్లెయిన్ ఏరియా కంటే చాలా అందంగా ఉంటుంది, చాలా ప్లసెంట్గా ఉంటుంది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నుంచి ఆ సైక్లింగ్ ఒక ఈవెంట్ యాన్యువల్ ఈవెంట్గా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దెన్ మనకున్న ట్రైబల్ స్టాల్స్ ఇనాగ్రేట్ చేశాము. మనకున్న అమ్యూస్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దెన్ ఆ రోజు నైట్ బ్యాండ్ షకేరీ నుంచి వాళ్ళు ఒక మంచి మ్యూజికల్ నైట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 8 డిఫరెంట్ స్టేట్స్ నుండి ఓన్లీ ట్రైబల్ ఆర్ట్స్ని వాళ్ళ కళాకారుని తీసుకొచ్చేసి మన అరకులో ఒక వేదికగా ఇచ్చేసి మనకుంటున్న ఆడియన్సెస్కి ఒక మంచి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ డే మార్నింగ్ మ్యారథాన్ ఒక 8.2 కిలోమీటర్స్ డిగ్రీ కాలేజ్ నుంచి ఇక్కడ ఫైనరీకి తీసుకువచ్చేసి వాళ్ళు వచ్చేసి దాదాపుగా ఒక 300 కన్నా పైన పీపుల్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కూడా చాలా యంగ్ టాలెంట్స్ మన అరకు చుట్టూ ఉంటున్న వాళ్ళు ఉంటున్న యంగ్స్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఇంతమంది నేషనల్ రన్నర్స్, అథ్లీట్స్ ఉన్నారని ఇప్పుడే మనకి గుర్తింపు చేశాము. సో అట్లాంటి మంచి కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నము ఒక కులినరీ కాంపిటీషన్ పెట్టాము. దాంట్లో అరకు కౌని అని ఒక అరకు డిష్ ఒకటి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనకుంటున్న గిరిజనుల ఉంటున్న మహిళలతో ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ సంకల్పంతో మనకుంటున్న మిల్లెట్, సిరిధాన్యాల నుంచి ఎట్లాంటి వివిధ ట్రైబల్ డిష్ని ఒక తాలిగా, ఒక బొకేగా తీసుకురాగలుగుతామని ఒక ప్రయత్నము. ఆ కాంపిటీషన్లో చక్కగా మనకుంటున్న ఇక్కడున్న మహిళలందరూ కూడా వాళ్ళు ప్రదర్శన చేశారు. దాని నుంచి చాలా నేర్చుకున్నాము. అది ఇప్పుడు రాబోయే కాలంలో అరకు కౌని అని, అరకు తాలి, అరకు కౌని అని ప్రతి ఒక్క రెస్టారెంట్స్లో పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. నిన్న సునీత గారు మ్యూజికల్ నైట్ చేసినది మీ అందరికీ తెలిసినది. చాలా మంచి వెల్కమ్ వచ్చింది మన పిల్లలతో, మనకున్న ప్రజలతో. ఇవాళ లాస్ట్ ముగింపు రోజు ఇక్కడ మనకి ఉంటున్న ఈ పైనరీలో ఒక ఆర్ట్ ఫెస్టివల్ కనెక్ట్ చేసినాము. ఇక్కడ ట్రైబల్ గురించిన ఒక థీమ్ ఇచ్చేసి ఇక్కడ ఉంటున్న లోకల్ ఆర్టిస్ట్ అందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఉన్న టాలెంట్ ఎట్లా బయటకు తీసుకురావాలని ఒక ప్రయత్నము. రాబోయిన కాలంలో ఈ ఒక అరకు ఆర్ట్ విలేజ్ అని మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాదాపుగా ఒక 200 ఎకరాల వరకు మనకి చొంపి ఏరియాలో ఐడెంటిఫై చేసాము. మనకున్న గవర్నమెంట్ ల్యాండ్స్లో దాంట్లో స్లోగా మనకి ఒక ఆర్ట్ ఒక వర్క్షాప్ తీసుకువచ్చేసి వివిధ దేశాల్లో వారు లోకంలో ఉంటున్న వివిధ క్రియేటివ్ పీపుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ రైటర్స్ కానీ, మ్యూజిక్ కంపోజర్స్ కానీ, ఆర్ ఎనీ ఆర్టిస్ట్ పోర్ట్రైట్ పెయింటింగ్ చేసిన వాళ్ళు కానీ, బుక్ రాసిన నావలిస్ట్ కానీ, అట్లాంటి వాళ్ళని మన ప్రాంతం తీసుకొచ్చేసి ఒక మంచి హాస్పిటాలిటీ ఇస్తే ఆ ఆర్ట్ విలేజ్లో ఉంటే వాళ్ళు క్రియేటివ్ వర్క్స్ని ఇక్కడ ఉండి ఒక నెల క్రితం ఉండి కంప్లీట్ చేయడానికి ఉంటున్న ఒక వాతావరణం తీసుకురావడానికి ప్లాన్ చేస్తాము. దానివల్ల ఆర్ట్ విలేజ్ చూడడానికి చాలా పర్యాటకులు వస్తారు. మన ఏరియా కూడా ఒక ఆర్ట్ విలేజ్గా క్రియేట్ అవ్వడానికి కూడా ఒక ప్రయత్నం ఉంటుంది. టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి చేయడానికి ఒక ప్రయత్నం ఉంటుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్. ఇవాళ మనం ఒక విత్తనాలు పెట్టాము ప్రతి సంవత్సరం ఈ ఆర్ట్ గురించి తీసుకురావడానికి. ఈ నెక్స్ట్ రాబోయే ఒక 6 monthsలో ఆంధ్ర యూనివర్సిటీ సంకల్పంతో ఒక థీమ్తో మనకి అరకుకు ఆర్ట్ ఫామ్ ఏమీ లేదు. మనం ఎప్పుడైనా ఒక సవర ఆర్ట్ కానీ వర్లీ ఆర్ట్ మనం వాడుకోవడం జరుగుతుంది. మన ప్రాంతంకి, మన దేశం, మన ట్రైబల్స్కి సంబంధపడిన ఆర్ట్ ఫామ్ని బయటకు తీసుకురావడానికి ఒక రీసెర్చ్ ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాము. రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండ్ ఆంధ్ర ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక వర్కింగ్ గ్రూప్ తీసుకొచ్చుకొని నెక్స్ట్ ఒక 2 to 3 monthsలో మనకున్న ట్రైబల్ గురించిన వివిధ విషయాల్ని డాక్యుమెంటరీ చేసి దాని నుంచి మనకి ఒక స్పెసిఫిక్ యూనిక్ ప్యాటర్న్ అని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. సో రాబోయిన ఆగస్ట్ 9th మనకు వరల్డ్ ఆదివాసీ దినోత్సవం రోజు
మన అరకుని ఒక ప్రత్యేక ఒక ఆర్ట్ ఫామ్ తీసుకురావడానికి ప్రయత్నం ఉంటుంది. దానికి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారిలో వాళ్ళు లీడర్షిప్లో ఈ విషయాలు చేయడానికి కూడా మనం ముందుకు వెళ్తున్నాము. సో ఇట్లా ఇవాళ నైట్ రామ్ మిరియాల వాళ్ళు ఉన్న బ్యాండ్ కూడా ఇవాళ నైట్ మ్యూజికల్ నైట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ముఖ్యంగా మనకి మన పిల్లలతో మన ట్రైబల్ సాంప్రదాయ బట్టలు అండ్ వాళ్ళు పెట్టిన ఆభరణాలతో ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఇవాళ మనం ప్రయత్నిస్తాము. మన అరకు డిగ్రీ కాలేజ్ పిల్లలతో ఇది చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అది కూడా మనకి ట్రైబల్ థీమ్ ఉంటున్న వలన సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకున్నాము. అండ్ ఫాలోడ్ బై రామ్ మిరియాల గారు బ్యాండ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 4 రోజు ఒక పండగ వాతావరణంలో ఈ అరకు ఫెస్ట్ జరుగుతుంది. సో దానికి వచ్చిన ప్రతి ఒక్క ముఖ్య అతిథులు అండ్ వచ్చిన ప్రజలందరూ కూడా నా ప్రత్యేక ఆ ఐడెంటిఫికేషన్ కూడా తీసుకురావాలి. రాబోయే మనకి ఎలాగో ఆదివాసీ దినోత్సవం రోజు ఇవన్నీ చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నాం. ఇవన్నీ చేసే ముందు మీకు ముందుగానే తెలుసు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మనం ఒక 500 కోట్లు కూడా రోడ్లన్నిటికీ ఇవ్వడం జరిగింది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ నుంచి కూడా కోట్లాది రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా డోలీ రహిత గ్రామాలుగా, డోలీ రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలన్నదే మా ఉద్దేశం. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, డోలీలు ఉన్నాయి కదా, మీరు ఇంకా 1000 కోట్లు ఇచ్చామన్నారు. నిజమే, అసలు జీరో నుంచి మేము వస్తున్నాం. మీరు ఇంతకు పూర్వం ఒక 60, 70, 50 చేసుంటే మేము అక్కడి నుంచి వస్తే 100% మేము పూర్తి చేసి ఉండేవాళ్ళం. జీరో నుంచి వస్తున్నాం. మీరు అసలు గత 5 సంవత్సరాలు రోడ్డు వేశారా? ఒక పిడికిడ మన్నైనా పెట్టారా ఎక్కడైనా? కాబట్టి ఈరోజు జీరో నుంచి వస్తున్నాం కాబట్టి వేస్తున్నాం. ఖచ్చితంగా రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ విలేజ్లు కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మా తాలూకా ప్రధానమైన లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో అన్ని రకాల వస్తువుల గురించి గిరిజన గ్రామాలు చూడట్లేదు. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రహదారి సౌకర్యం, ఈ 5 ఉంటే మాకు చాలు అని చూస్తున్నారు. ఈ 5 మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా అరకు రావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అవ్వచ్చు, ఇంకా ఈ వెదర్ రీజన్ వల్ల అవ్వచ్చు, రాలేకపోవచ్చు. కానీ ఏ కార్యక్రమం ఉన్నా ముందు ఇట్లాంటి వెనకబడినటువంటి జిల్లాలకి చెయ్యాలన్నదే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు కూడా ఒక మ్యూజికల్ నైట్ ఉంది. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు వస్తే పర్యాటకులు ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకి పని దొరుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని విషయాలు అవగాహన అవుతాయి అని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన ఉమ్మడి వైజాగ్ జిల్లా ఇప్పుడు 3గా చీలింది మీకు తెలుసు. అక్కడ వైజాగ్ జిల్లా ఉత్సవాలు, అరకు జిల్లా ఉత్సవాలు, అలాగే మనకి ఈ అనకాపల్లి ఉత్సవాలు ఇవన్నీ కూడా ఒకేసారి ఒక అంగరంగ వైభవంగా జరిపించుకున్నాం. ఇది అంతా కూడా ఇలా ఉత్సవాలు చేయాలి. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విధంగా జరుగుతుంది అని అందరూ స్ట్రెస్తో బాగా ఫీల్ అవుతున్నారు. కొన్ని స్ట్రెస్ రిలీఫ్ కావాలి. అందరూ కూడా ఆహ్లాదంగా ప్రశాంతంగా జీవనం గడపాలన్నదే కుటుంబ ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మీరు చూశారు, 76 సంవత్సరాల వయసులో సైకిల్ ఏ స్పీడ్లో తొక్కుతున్నారు చూశారుగా. అంటే సైకిల్ స్పీడు తగ్గదు, ఆయన స్పీడు తగ్గదు ఎప్పుడు. కాబట్టి ఆ విధంగా ఉంది. ఈరోజు ఇక్కడ నాకు పార్వతీపురం మన్యం జిల్లా అయినా నాకు అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉన్నాం. అందరం కలుస్తాం. మేమందరం ఒకే దీనిగా పనిచేస్తున్నాం. మా అందరి ఉద్దేశం ఒకటే, గిరిజనులు అభివృద్ధి చెందాలి. గిరిజనులకు సరైన విద్య